హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే అడుగుతున్నారు. తిరుమలలో మెట్టు మార్గంలో తిరుమల వెళ్ళే వారికి టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారా అయితే అడుగుతున్నారనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మనం తెలుసుకుందాము. అయితే మెయిన్గా ఏంటంటే తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళేవారు ముందుగా ఈ సమాచారం అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి, లేదంటే మీరే ఇబ్బంది పడతారు. మీరు అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఈ సమాచారం మీకోసం. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ గుర్తుంచుకోండి, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు అయితే ఇస్తుంటారు. ఈ టికెట్స్ తెల్లవారుజామున, అంటే ఒకప్పుడు గుర్తుంచుకోండి, ఒకప్పుడు తెల్లవారుజామున 2 గంటలకి అయితే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు భక్తులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టోటల్గా రూల్స్ అయితే మార్చడం అయితే జరిగిందండి. రాత్రి 9 గంటల నుంచి అయితే ఈ టికెట్స్ అయితే ఇస్తారు అనమాట. ఒకప్పుడు 2 గంటలకు, అంటే ఉదయం 2 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడు భక్తులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రాత్రి 9 గంటలకు ఇస్తారు అనమాట. అంటే ఒక రోజు ముందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ 9 గంటలకైతే ఇస్తారనమాట. అంటే ఒక రోజు ముందుగానే మీకు టికెట్స్ అయితే ఇస్తున్నారు, అది గుర్తుంచుకోండి. ఇవి దివ్య దర్శనం టోకెన్స్ కావు, అనగా నడిచే వెళ్ళే వారికి ఇచ్చే స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా కావన్నమాట. మీరు ఈ టికెట్స్ తీసుకొని బస్సులో కూడా వెళ్ళవచ్చు. ఆ బస్సు కూడా ఫ్రీ అయితే ఉంటాయి అన్నమాట, గుర్తుంచుకోండి. ఈ టికెట్స్ సాధారణంగా 5 గంటల వరకు ఉంటున్నాయి. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో సమయాలు 4 గంటల నుంచి, అంటే పొద్దున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. మీ దగ్గర ఒకవేళ లగేజ్ కనుక ఉంటే మెట్ల మార్గం దగ్గర కిందన ఒక కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కొత్తగా వెళుతున్నారో వారికి తెలియదు కాబట్టి, మెట్ల మార్గంలో అలిపిరి మెట్ల మార్గంలో ఎవరైతే వెళ్తుంటున్నారో మెట్ల మార్గం దగ్గరనే కిందన ఒక కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ లగేజీ ఇస్తే వారే ఉచితంగా పైకి తెచ్చిస్తారనమాట. అంటే దేవస్థానం వారు తీసుకువచ్చి చివరి మెట్టు ఏదైతే ఉంటుందో, మీరు లాస్ట్ మెట్టు, ఎండింగ్ మెట్టు అయితే ఉంటుంది కదా, అక్కడ ఇంకొక కౌంటర్ ఉంటుందన్నమాట. ఆ కౌంటర్లో మీకు లగేజ్ అయితే ఇస్తారనమాట. అయితే ఎప్పుడైతే మీరు లగేజ్ అయితే పెడతారో అక్కడ ఒక బార్ కోడ్, అంటే ఒక ట్యాగ్ అయితే ఇస్తారనమాట. ఆ ట్యాగు, అదేవిధంగా దానికి సంబంధించి ఒక రిసిప్ట్ అయితే మీకు ఇస్తారు. ఎప్పుడైతే మీరు లాస్ట్ ఎండింగ్, మీరు మొత్తము అలిపిరి మెట్లు మొత్తం ఎక్కుతారో, లాస్ట్ ఎండింగ్ అవుతారో అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది అనమాట. మీ యొక్క రిసిప్ట్ అయితే చూపిస్తే మీ యొక్క లగేజ్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టికెట్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి కూడా సర్వదర్శనం టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో మొత్తం మెట్లు 3550 ఉంటే శ్రీవారి మెట్టు మార్గంలో మెట్లు 2388 మెట్లు అయితే ఉన్నాయి. శ్రీవారి మెట్ల మార్గంలో ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ అయితే ఇస్తున్నారు. టికెట్స్ తీసుకున్న వారు 1250 మెట్టు దగ్గర అయితే ఖచ్చితంగా మీరు స్కాన్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. 1250 మెట్టు దగ్గర అయితే ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు 4:30 నుంచి 5:30 మధ్యలో అక్కడకు చేరుకుంటే టోకన్స్ అయితే దొరుకుతాయి. సాధారణంగా ఉదయం 7 గంటల వరకు టికెట్స్ అయితే ఉంటున్నాయి. అలిపిరి మెట్ల మార్గంలో ఉన్నట్టే ఇక్కడ కూడా లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. కింద లగేజ్ ఇస్తే మీకు లాస్ట్ ఎండింగ్లో అయితే మీకు చివరి మెట్టు ఉంటుంది కదా, అక్కడైతే మీకు మీ యొక్క లగేజ్ అనేది, మీ యొక్క వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ అయితే మీరు చూపిస్తే మాత్రం మీకు మీ యొక్క లగేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఆ కామెంట్స్కి మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.